కొత్త ఇంట్లో దుమ్ము దులిపిన 22-3 గంటలకు లేచినాం. పాతింటి కాడికేంచి కొన్ని సామాన్లు వేసుకొచ్చినాము చిన్నవి అందులో సాధ్యమైనంత వరకు దులుపుకుంటా చదిరిన కొంచెం కింద చూడురి లోపల పెట్టినాం కానీ పెరుగుతలేదు ఆ నీళ్ళు కన్నం వస్తుంది కదా అని అనుకుంటాం. ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుండ్రి. అసలు ఇంట్లో పనులన్నీ ఖతం చేసి తయారైన ఇల్లు మొత్తం చదిరేసినవి. దోస్తులందరికీ నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా. ఓన్లీ సామాన్లు ఎక్కించినాం ఆటోలు. ఇప్పటిదాకా 3 గంటల రాత్రి లేచినాం. అన్ని సామాన్లు ఎక్కించినాం. ఒకటి అనుకుంటా ఆటో నింపినాం అన్నట్టు. ఇదిగోండి టైం చూపి ఇక 5:22 3 గంటలకు లేచినాం. ఇప్పుడు మా ఆటో ఆన్లైన్లో బుక్ చేసిన ఆటో 1200 కిరాయి అయ్యింది. సామాన్లు ఎక్కించేసరికి ఈ టైం అయింది. సామాన్ దేయంగానే ఇంటికి అన్ని వదిలేసినాం అందరం కలిసి. ఈ వీడియోలు ఏం తీయలేను ఎందుకంటే వీడియో పొడవవుతుందని. ఇల్లు అయితే మస్తు దుమ్ముంది, మీరు కూడా చూస్తారు కదా. పొద్దుగాల నుంచే పనులు వేసుకుంటున్నా, అయితేనే సదరగలుగుతా కదా అనుకున్నా. చేతనైనంత పని చేసుకుంటున్నా అన్నట్టు ఒక్కమనే వేసుకుంటున్నా కాబట్టి తెలిసేపు మా ఆయన కూడా సాయం చేసిండు. చేయాలి కదా మళ్ళీ ఇద్దరం కలిసి. గ్రిల్ మిషన్ తెప్పించి అన్ని మూలడు పట్టించినాము. 7 అవసరం ఉన్నాయి ఇంట్లో. నేనైతే జరసేపు చదురుతున్నా, జరసేపు కూర్చుంటున్నా. పానం చూస్తాయి మళ్ళా సామాన్ చూసేస్తే పానం లేచేస్తుంది. చదురుకుంటున్నా. గడియారం కిందికని నడవద్దట. మొదలైతే గిడి ఉండే ఆచి దీని కిందికని నడుస్తుంది అన్నమాట. ఇట్లా ఎవరో కామెంట్ పెట్టిరు, మరి ఎవరో నాకు తెలియదు. అక్క గడియారం కిందికి నడవద్దు అంటే మళ్ళీ పొద్దుమికి పని అయింది కదా. ఎవరో మా దోస్తే అనుకుంటా. ఎవరో అంటే మా దోస్తే. ఇక ఈడ కొట్టించినాం మళ్ళా దేవుడా అని. తెలిస్తే కామెంట్లో పెట్టుండ్రు ఈ వాస్తు ఆ వాస్తు అని చెప్తున్నారు. నాకైతే ఒకరు చీపురు కట్టి ఈడ పెట్టొద్దు అంటారు, ఒకరు గడియారాలు ఆడ పెట్టొద్దు అంటారు. పుస్తకాలు మొత్తం ఉండే అనమాట ఈడ. ఇగో ఇది చదిరేసినాం. ఇప్పుడు ఇవన్నీ చదరాలి. ఇక్కడ చదిరినాం నిన్న దబ సామాన్లు అన్నీ చదరాలి. ఇప్పుడు అది చూసిన నాకు జ్వరం వస్తుంది. నిన్న కూడా చదువుడు ఇవి అవి సామాన్లు పెట్టినామంటే మొత్తం చదువుడే. కాలు ఇక మూలకునే అన్నీ తీసినాం. ఇవి అప్పుడు ఇంటి పనులలో తెచ్చినాయి ఇవన్నీ. కరెంట్ సామాను, CPU కరెంట్, అది కంప్యూటర్ కదా. ఇవన్నీ మళ్ళా సర్టిఫికేట్లు అవి ఉన్నాయి. ఒక బస్తలు వేసి పెడతాము. మీకు ఇంకో ముచ్చట చెప్పాలి, మీకు నచ్చుతుండొచ్చు. కరెంటు బిల్లులు కానీ ఏవైనా మేము ఇట్లా కొండలకు సీకు తగిలించుకుంటాం. ఏమన్నా దుకాణంకి పోయిన బిల్లులు కూడా ఉంటాయి కదా, ఇవన్నీ ఇట్లా తగిలించుకుంటాం. మీరు కూడా ఎట్లా తగిలించుకుంటారో కరెంటు బిల్లులు కానీ నల్ల బిల్లులు కానీ కామెంట్లో చెప్పుంటారు. జల్దీనే దొరుకుతాయి కదా, ఏళ్ళ నాటి నుంచి కూడా ఉంటాయి కదా. దినమంతా నా పనులు చూపిస్తున్నా, అందుకే పొద్దుగాల నుంచి చూపిస్తున్నా అన్నట్టు. బయట కూడా ఇట్లా మొత్తం చదిరేసిన ఎక్కడి అక్కడ. అమ్మానా వేసుకొచ్చిన అని చెప్పినా కదా ఇందాక వీడియోలా. అది పాతింటి కాడికి వేసుకొచ్చినాం. కొన్ని సామాన్లు ఇంకా ఉన్నాయి తెచ్చేటి. ఒక్కపారి రేకుట కొన్ని తెచ్చుకుంటున్నాం అన్నట్టు. వరండా మొత్తం ఊడ్చేసినాక ఆకిలి ఊడ్చేసిన. ఇల్లు చదురుడు అంటే మామూలు ముచ్చట కాదు. అది వేసినాకనే తెలిసింది నాకైతే. 2-3 వేసే పని ఒక్కమనే వేసుకున్న ఓపికతోని. 2-3 పని చేస్తామని అడిగినా ఒక్కరికి 1500 అంట. వాళ్ళకి ఇయ్యలేక నేనే వేసుకున్న గిట్లా. మళ్ళా కూడా టైం పాస్కి వస్తారు. మా ఇంటి పనులు వేసినప్పుడే చూసిన పనులు ఎట్లుంటారు అనేది. మన పని మనం చేసుకోవడమే నింబలం అనుకుంటా నేనైతే. వేసిన ముగ్గు చెట్లకు కూడా నీళ్ళు పోసడు అయిపోయింది. ఇంకొకటి చూపిస్తా. సింకు ఇది మట్టి అయిన ఉండే, ఇది అడిగిన నల్ల కూడా చూడండి. ఇట్లుండాలి నాకు. శుభ్రం పరిశుభ్రత అంతే. శుభ్రత పరిశుభ్రత. పొద్దుగల నాష్టకి బ్యాన్బీనో వేసిన. ఏదో ఒక నాష్ట ఖచ్చితంగా వేయాలి కాబట్టి అప్పటికప్పుడు ఇది సుధరాంచుకొని చేసిన. మా ఆయన మా చిన్నోడు అయినాక ఇంట్లో పని మళ్ళీ వేసుకుందామని చూస్తా. ప్రజల మీదకి నేను ఎక్కలేదు కాబట్టి మా చిన్నోడిని ఎక్కి చదిరిపించిన. ఎలుకలు తిరిగి మొత్తం రచ్చరచ వేసిన, అవి కూడా చదరాలే. ఇవాళైతే నేనే వేసుకుంటున్నా కింది పనులే. ఎలుకలు రాకుండా అయితే మస్తు ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అవి తప్పించుకొని వస్తూనే ఉన్నాయి తెలివిగా. ఇక్కడ కంప్యూటర్కి కట్టించిన ఉంటిమి, అందుకే బుక్కులన్నీ చదురుతున్నా. మా ఇంటి చుట్టుముట్ట అన్ని మట్టి తవ్వలే కదా, దుమ్ము కూడా జరుగుతుంది ఇంట్లోకి మస్తుగా. తుడిచినట్టు చేసినట్టే ఉండదు. పుస్తకాలన్నీ మా పెద్దబాబుయే గురుకులాశాలు ఇచ్చినాయి. ఒక్కటి కూడా తీయకూరు మమ్మీ అని చెప్పిర్రు, అందుకే పెడుతున్నాము. ఎవరికని ఇద్దామంటే కూడా ఏమంటాడేమో అనిపిస్తుంది. ఎప్పుడైనా పండుగ చుట్టీలకు వస్తాడు కదా, అప్పుడు తీసేద్దామని అనుకుంటున్నా అడిగి. వీళ్ళన్నీ ఎక్కడి చదిరినా మళ్ళీ అడిగితే కూడా చెప్పాలి కదా. మళ్ళీ ఇదేమో పొయ్యింట్ల గన్మల్లు ఉన్న ఆర్చ్ మూలలు కొట్టినా అని చెప్పినా కదా, మొత్తం వీటికి దుమ్మే వారింది. ఈ జన్లల్లో మొత్తం తెల్ల సున్నం వారినట్టే ఉంది కదా. పట్టతో నిదానంగా తుడుస్తూనే పోతుంది. ఇది కూడా గట్లయితేనే చెక్కుమంటది ఇల్లు అనుకుంటా. ఇనాం తుడిచేటందుకు ఒక తువాలనే పెట్టుకుంటా. తువాలను ఒక పక్క నీళ్ళలో తడుపుతా. గట్టిగున్న దగ్గర తడిగా తుడవాలి కదా అని. ఈ షీళ్ళకు కూడా అంతా పట్టింది దుమ్ము. నిదానంగా తుడుస్తున్నా. నేను ఏ పనైనా వీడియో కోసం చెయ్య, నాకు నచ్చినట్టు చేస్తా అన్నట్టు. ఎంతసేపు అనే చూడ కుదిరేదాకా వేస్తూనే ఉంటా.
ఆ ఫోటో మా పెద్దబాబు సంవత్సరం ఉన్నప్పుడు తీసింది. ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఫోటోలు చూపించిన వీడియో చేసిన మోదాలే. ఆ వీడియో లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా చూడండి. చిన్నప్పటి ఏమేమి దాచిపెట్టినా కూడా చూపించిన. ఇప్పుడు నేను దూడుస్తున్న ఫోటో అలా నుంచి 10వ తరగతి వరకు చదివిన దోస్తుల ఫోటో, క్లాస్మేట్స్ అని చెప్తున్నా. 2020లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని పార్టీ చేసి నుండే అప్పుడు పోయినాము. అప్పుడు అందరం కలిసి దిగిన ఫోటో ఇది. ఫోటో చూసినప్పుడల్లా దోస్తులంతా యాదికొస్తారు కదా, అందుకే నేను పైలంగా ఎదురుగా కనిపిస్తట్టు పెట్టుకున్నా. తుడుచుకుంటూ కూడా చూస్తూ ఉంటా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది. పార్టీకి ఎంతమంది వచ్చిరో అంతమందికి ఫోటో ఫ్రేమ్ కట్టించిరు అందరికి. పార్టీ కోసం ఒక్కొక్కరు తాన 1000 రూపాయలు తీసుకురు. ఇప్పుడు దివాన్ చదువుతున్నా. కొత్తింట్లోకి వచ్చినాక మేము ఏం కొనలేము, పాతింట్లో అన్ని సామాన్లు ఖాళీ పల్క టీవీ కొన్నాము. పాత టీవీ కూడా ఉంది సామ్సంగ్, అది మంచిగా లేదని అది కొన్నామన్నట్టు. ఇకున్న బెడ్షీట్లు కూడా మా పిల్లలు గురు క్లాసులు ఉండే కదా అప్పుడు ఇచ్చినాయే. ఆ చిన్నబాబు 2 ఏండ్లే ఉండు, ఇప్పుడు మాతాన్నే ఉండి ప్రైవేట్ స్కూల్ పోతుండు. ఇది కొత్తగా వీడియోలు చూసేల కోసం చెప్తున్నా. బెత్తలకేస్తున్న కవర్లు కూడా మదీనాలో ఉన్నాయే, పాతింట్లు ఉన్నప్పుడే. చినిగేంత వరకు నేను ఏవి కొనుక్కోను, ఉన్నాయి కదా అని అవే సర్దుకుంటా. కొన్నిటికైతే చినిగినా కూడా కుట్లేసిన మళ్ళా అంత పాతయ్య అన్నట్టు. ఈ మెత్తగౌషన్లో నేను తెచ్చింది బాగా యాదికుంది. ఎక్కడ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్లో 10 రూపాయలకు ఒకటి తీసుకున్నప్పుడు. బెడ్షీట్లను నల్లగైనా కొద్దిగా మారుస్తూనే ఉంటా 15 రోజులకు ఒక పారి. ఈ పనంతా అయినాక చేసిన కష్టం అంతా మర్చిపోతాం కదా. ఇంటికి కూడా అదొక రకమైన కడొస్తుంది. నేను బెడ్ పైన బెడ్షీట్లు ఎట్లా వేస్తా అంటే 2 వేస్తా, కిందొకటి మీదొకటి. ఇది వేసినాక కదలకుండా పరుపు కింద గట్టిగా జక్కుతా అన్నట్టు. బెడ్షీటు లూజ్ ఉంటే కదులుతుంటది, వేసిన మడత సరిగ్గా ఉండదు. ఇప్పుడు వేసిన బెడ్షీటు జల్దిన నల్లగా కాదు కదా, 2 నెలలకు ఒక పారి మారుస్తుంటా. మళ్ళా పైనకేంచి ఇట్లా ఇంకో బెడ్షీట్ వేస్తా, గట్టిగా ఎక్కేస్తా 2. దర్వాజాలు కూడా దినాన్ని దుడుస్తూనే ఉంటా, దుమ్ము వస్తూనే ఉంటది. మొన్న అయితే మా గోడ పక్కన కంకర, ఉష్క ఇవన్నీ అమ్ముతుండే. చాలాసార్లు పాత వీడియోలలో చూపించిన. జేసీపీతోని బండ్ల పోస్తారు కదా, అప్పుడు దుమ్మంతా మా ఇంట్లోకే కొట్టుకొచ్చేది. వారం అవుతుంది, ఏమైందేమో బంద్ చేసిరు, నిమ్మలమైంది అనుకున్నా. ఇక్కడ ఒక టిప్ చెప్తా, తెలియని వాళ్ళు ఉంటే చీపురు కట్టకి ఇట్లా టేప్ వేస్తే ఎక్కువ రోజులు వస్తుంది. ఇంట్లో ఉడిచినాక జర ఖరాబ్ కాగానే బయట ఉడుస్తా, తర్వాత వాకిట్లు ఉడుస్తా. 3 రకాలుగా దీన్ని వాడుకుంటా. బయట వారేసేసరికి 5-6 నెలలు పడుతుంది. టేప్ వేస్తే ఏంటంటే జాయింట్ల కాడ ఊడిపోకుండా ఉంటది. ఇప్పటి వరకు దివాన్ మొత్తం చదువుడు అయిపోయింది. ఇంకొక పని, మేము బట్టల కోసము దూవిట్లను గిట్లా కట్టించుకున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క దూడ అన్నట్టు ఉంటుంది. గట్లయితేనే జల్దిన తీసుకోవచ్చు కదా బట్టలు అనుకుంటా. మడత చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటా, నచ్చినట్టే చేస్తా అన్నట్టు. బట్టలను మంచిగా మడత చేసినాం అనుకో, ఇస్త్రీ చేసినట్టే ఉంటాయి. ఈ బెడ్షీట్ నేను మొన్ననే చేసిన, వీడియో కూడా చేసిన, లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా చూడండి. ప్రతి పని నేను ఎట్లా చేస్తున్నా చూపిస్తున్నా. పరుపులకు మేము మెత్తగౌషలు కుట్టించినాం ఖరాబు కాకుండా. దీని మీద కూడా 2 బెడ్షీట్లు ఉంటాయి, వీడియోలో కనిపిస్తుంది కదా అట్లుంటాయి. ఆడాడ జర దుమ్ము ఉంది, అందుకే దులిపేస్తున్న తువాలతోని. తుడిచిన మంచం కింద అయితే ఇక దుమ్మే ఉంటుంది. అయ్యయ్యో కొట్టుకొస్తుంది దానికి. మెత్తల మీదకేని కూడా ఇంకో బెడ్షీట్ వేస్తా. ఇదైతే వారానికి ఒకసారి మారుస్తా, నల్లగా అవుతాయి కదా అని. నేను ఏ పని చేసినా కూడా ఆలోచనతో చేస్తా, మళ్ళీ చేస్తే బాగుండదు కదా. మళ్ళీ ఎక్కువైతే ఇంట్లో నేను ఎట్లు ఉంచుకుంటా వస్తువులు అంటే కింద ఒక్కటి కూడా ఉండదు, అన్ని దువ్వుట్లలోనే ఉండాలి. నీళ్లు పోస్తే సర్రమని పోవాలి, ఏది తడవకుండా అన్నట్టు చూస్తుంటా. ఈ డబ్బలు దూడుసుడు కూడా గంట సేపటి నుంచి వేస్తున్నా. కిచెన్లో కూడా ఎంత వేసినా కూడా చేసినట్టే ఉండదు కదా, మళ్ళీ అయితేనే ఉంటాయి సమ్మర్ డబ్బలు. వీటిలో వేసిన కవర్ మేము ఆన్లైన్లో బుక్ చేసినాము. 7-8 మీటర్లు ఏమో వచ్చింది, యాదికి లేదు. చాలా రోజులు బుక్ చేసి తేలితోని సెల్ఫ్ల సైజ్ చూసుకుంటే కట్ చేసినాం. మస్తు రోజులు అవుతున్నాయి కానీ గింత కూడా ఖరాబ్ కాలేదు. 2-3 వాళ్ళు కూడా పిండి వేసిన. టైల్స్ కూడా మొదలు సబ్బు పెట్టి దూడుస్తా అన్నట్టు. తర్వాత తువాలతో దూడిచేసిన, చెక్కుమన్నాయి. గిన్నెలేసే స్టాండ్ కూడా దూడిచేసిన. ఒక్కొక్క గదిలో వేసుకుంటూ వస్తున్న పని. ఏ ఊరికన్నా పోయేస్తే చాలు ఇల్లంతా సన్న మట్టి వారుతుంది. జల్లెడ వాడితే కూడా అంత సన్నగా రాకుండొచ్చు, అట్లుంటది. చెత్త షాట్ అయితే నాకు మస్తు ఇష్టము. స్టీల్ది కదా, 60 రూపాయలకు కొన్నా నేను. 10 ఏళ్ళు అవుతుంది ఇది కొని. ఇప్పటిదాకా గింత కూడా ఖరాబ్ కాలేదు, కొత్త దానిలాగానే ఉంటుంది ఏ రోజు చూసినా కూడా. ఈ చాటతో నెత్తుతుంటే ఎంత సన్న చెత్త కూడా సర్రను వచ్చేస్తుంది, యాస రాకుండానే వేసుకుంటా. బట్టలైతే 2 బకెట్లు అయినా ఇయ్యాలా. ఇందాక ఇష్టల మీద ఎక్కి దుమ్ము తుడిచినగా దువ్విట్లకు దుమ్ము అయ్యింది, అందుకే కడిగి బోర్లు ఇస్తున్నా ఇట్లా నీళ్లు గారిపోయేటట్టు. నీళ్లు కూడా బాగానే ఒడుస్తాయి నా పనికి. ఎంత పొదుపున వాడదామన్నా కూడా నాతోని కాదు ఎందుకో ఏమో. 2 సార్లు అద్దుతనే బట్టలు తెల్లగైతాయి కదా అనుకుంటా. బట్టలు అయితే 2-3 గంటలు నానబెట్టినా పిండనీకి బాధ కాదని. మా ఆయన పాయింట్లు ఒకసారి జేబులు చెక్ చేస్తున్నాయి, మన పైసలు దొరుకుతాయేమో అని. ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి అంతే. బట్టలు నానబెడేటప్పుడు 2-3 సార్లు ఘనకార్యం కూడా చేసిన. ఏందంటే ఒక పారి చూడక ఫోన్ నానబెట్టినా, ఇంకో పారేమో గడియారం నానబెట్టిన చేతుది. అప్పుడైతే మా ఆయన మస్తు మాటలు. అప్పటి నుంచి పైలంగా జేబులు చెక్ చేసుకుంటా నానబెడతా. ఇది చెట్లు పెట్టుకోనికి కూసోనికి టైల్స్ వేయించినాం మేము. ఇవి నీడకు పెరిగే చెట్లు అంట. 2-3 సార్లు కూడా తెచ్చి పెట్టినాం, పెరుగుతలేవు ఎందుకో ఏమో. ఎంతో ఇష్టంగా నచ్చినట్టు ఇట్లా వేయించుకున్నా. టైల్స్ మీద నీళ్ళ మార్కలు అయినుండే బట్టతో దూడిచి సైకిల్ ఎప్పటోలో పెడుతున్నా. మా బుడ్డోంది సైకిల్ అడ్డం పెట్టి దూడిచిన కదా, సైకిల్ దుమ్మంతా కింద పడ్డది, మళ్ళీ దూడిచేసిన.
లోపల ఇంట్లో కూడా దులిపిన మొత్తము, కానీ ఆ వీడియో తీయలేను, బయట దులిపింది మాత్రమే చూపిస్తున్నా. ఇంతసేపట్ల బట్టలు విండి అద్దేస్తున్నా. ఇంకో ముచ్చట చెప్పాలి, నేను మాకు వాషింగ్ మిషన్ కూడా ఉంది ఆటోమేటిక్. బొంతలు రగ్గులు తప్ప నేను ఏ విండ అర్జెంట్ అయితేనే వేస్తా మిషన్లా. ఎందుకనే చెప్తా, ఇంట్లో పని చేసుకుంటేనే చేతులతో చేసిన నిమ్మలం ఉంటది, పని కూడా కుదురుతుంది, తిన్నదానికి అరుగుతుంది, ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటది కదా అని గట్లా వేసుకుంటా. రజనీకాంత్ సినిమా బాబా సినిమా ఉంటది, మీకు తెలిసే ఉండొచ్చు, పాత సినిమానే. ఆ సినిమాలో రజనీకాంత్ సార్ ఏమన్నాడంటే, ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనిలో ఎన్నో ఆసనాలు ఉన్నాయంట. కూర్చొని లేవడము, ఇంకా బట్టలు విండడము, నీళ్ల బరువులు మోయడం, ఇవన్నీ మంచిదేనంట ఒంటికి. సాధ్యమైనంత వరకు చేతులతోనే వేస్తాం, మిషన్లు ఏం వాడా. బంగ్లపైన బట్టల కోసం గిట్లా ఏపిచ్చిన వానవడినా కూడా ఏం కాదని. ఇంతసేపట్ల ఇంట్లో పనులన్నీ అయినాయి. ఇలా చెట్లు నాటుతున్నాం. మొన్ననే తెచ్చిండు మా ఆయన 150 రూపాయలకు ఒక చెట్టు అంట. అది ఇప్పుడు నాటేసినాం. ఇదేం చెట్టు అంటారో ఏమో, ఇది కూడా ఏమో చెట్టు అంటారో కామెంట్లో తెలిస్తే పెట్టుండ్రి. జర ఇది కవర్ సుధరాయించి పోయాలి కదా, కట్టతో పోస్తున్నా. 4-5 రోజుల నుంచి పెడదాం అనుకుంటున్నా, ఇవాళ తీరింది. బయట పెడతాం. ఇది ఇప్పటికైతే లోపల ఇది నిండిపోయింది కదా, బయట పెడతాం అన్నట్టు. ఇది బాగా నిండిపోయినాయి. ఇట్లాంటి చెట్టు లోపల పెట్టినా కానీ పెరుగుతలేదు, అందుకే బయట పెడుతున్నాం. ఇక ఇది మాట్లాడము, ఇది పోసి పెడతాం. బయటకు పెట్టి మట్టి తీయాలంట, ఇట్లనే పెట్టద్దంట. మీకు కూడా ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టుండ్రి. గులాబీ చెట్టు ఉంది, ఇంకొకటి కల్లమాకు చెట్టు ఉంది, దాంట్లోనే పక్కన పెడుతున్నాం. ఇది పెడితే జర ఇల్లుకి అందం వస్తుంది కదా అని అనుకుంటున్నాం. మరి చూడాలి ఎంతవరకు ఏనుకుంటుంది ఏంది అనేది. మందం అవుతుందా అందం వస్తుందో చూడాలి. ఇది 2 పక్కనే ఉన్నాయి కదా, పెరుగుతాయా మరి? కల్లమాకు చెట్టు ఇది ఎగిరి వస్తుంది. ఇట్లా నీళ్ళు పోస్తే కొంచెం ఎత్తు కట్టించింది అప్పుడే. మొత్తం పెట్టినాక ఇట్లుంది, ఇంకా ఊడవాలి. ఇదంతా చెత్త మంచిగానే వేస్తాయి. ఇప్పుడు తర్వాత ఇక్కడ కూడా చెట్టు పెట్టినాము. పందిరేసుడు కాదు, ఈ జాగలా అని చెట్ల తీగలు వారేటందుకు కట్టె కడుతున్నాం. గిడ దొండ చెట్టు ఉంది, దీనికోసం మా తన్లాట. యాప చెట్టు పెద్దగా అయింది, మీకు వీడియోలో చూపించట్లని. ఇది గులాబీ చెట్టు, గులాబీ పువ్వు వచ్చింది వీరుగా. దాని పక్కదా ఇదేం చెట్టు? గుమ్మడికాయ అనుకుంటా, గుమ్మడి చెట్టు. అబ్బో అవునా, నయమే. ఇదేమో డాడీ పెంచిన యాప చెట్టు, నేను పెంచిన దొండ చెట్టు. నేను కూరగాయల గురించి ఆలోచిస్తా కదా, పూల గురించి కూరగాయల గురించి. ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెట్టినాం మేము. ఈ గులాబీ చెట్టు కూడా నేను పెట్టినే, ఇవి కొనుక్కొచ్చినాయి చెట్లుగా నేనే పెట్టినా. ఇక్కడ ఒక కాకర చెట్టు పెరుగుతుంది, చిన్నది చిట్టి కాకరకాయ. ఇది ఓజన్కి కిందికి అవుతుంది అన్నట్టు. ఈ కట్ట పెడితే కట్ట మీద వారితే తీగ మంచిగా ఉంటుంది కదా, ఓజన్ కిందికి దిగదు కదా అని చూస్తున్నాం. లేకపోతే ఇక ఇది జాలి మొత్తం కిందికి ఇట్లా ఓజన్కి దిగిపోతుంది. ఇంత అయ్యే నీళ్ళు అందులో పోయకు, మళ్ళీ వాన పడ్డది ఎక్కువైతే. ఇప్పటికే నీళ్ళు కాలు కడుకోవచ్చు, కానీ నీళ్ళు కింద కడుకో, మళ్ళీ నీళ్ళు ఎక్కువైతే చెట్లు చచ్చిపోతాయి. మేము ఇట్లా సంచులు వేసి పెట్టినాం అన్నీ. ఏమేంటి అంటే స్క్రూలు, ఇవి స్క్రూ డ్రైవర్లు, మిగిలిన సామాన్లు అన్నీ వేసుకుంటాం జల్దీన దొరకాలని. పానలు, ఇది 13 నెంబర్ 14 నెంబర్, ఇది కూడా పాన, ఇది ఒక నెంబర్, ఇది కూడా ఒక నెంబర్, 8 నెంబరు 9 నెంబర్ పానలు. ఇవన్నీ మూలలు, ఇవన్నీ సంచులు వేసి పెడతా. ఇప్పుడు అది స్క్రూ డ్రైవర్ తీసినుండే, కటింగ్ ప్లేయర్ తీసినుండే, అందుకే సంచి తీయవలసి వచ్చింది. దోస్తులు ఇంట్లో పనులన్నీ ఖతం చేసి తయారైనా అంటే ఈ డ్రెస్ ఎట్లుందో నాకు చెప్పుండ్రి, అంటే మంచిగా ఉందా లేదా అని. ఇవాళ మొదలు వేసుకోండి కొత్త డ్రెస్, దీని ధర 400 పడ్డది. ఇంకొక ముచ్చట చెప్పాలి, తయారైంది ఎక్కడికని అనుకుంటురా, మా మరదల దగ్గరికి పోతున్నా. ఎందుకు పోతున్నా ఏందనేది ఇంకో వీడియోలో చెప్తా. ఇప్పుడైతే ఇంట్లో పనులు ఎట్లయినా ఏందనేది చూపిస్తా. ఇంట్లో పనులు ఎన్ని వేసినాక చూపించాలి, ఇప్పటిదాకా చూపించినా కానీ అయినాక కూడా చూపించాలి కదా మళ్ళీ వాళ్ళకైనా. ఇల్లు మొత్తం చదిరేసిన, మొత్తము బొనాల పండుగ వస్తుంది కదా, పూజ చేసుడు అయిపోయింది. ఇంకొకటి మా బుడ్డోడు ఫోన్ చూస్తుండు, ఇలా అవుతారం కదా అందుకే ఇంటికాడుండు. చదిరేసిన ఇది, ఇక ఈ సంది మొత్తం చదిరేసిన. లైట్ చూపిస్తా.
దిగొండ్రి. ఇదైతే చిన్న చీర కాలేదు సదరానికి. ఒయిలు 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 ఏడ కూడా ఒయిలే. ఇక ఈడ కూడా మళ్ళీ ఈడ కూడా మంచం రూమ్ సదిరేసినది. మొత్తానికి ఇట్లుంది సదిరినాక. ఇన్ని పనులు ఉన్నాయి కదా, నా పనులల్లో ఏ పని నచ్చిందో కూడా కామెంట్లో చెప్పుకుంటారు. మీకు నచ్చితేనే అది కూడా మీరు కూడా ఎట్లా చేసుకుంటారు పని. దినమంతా అవుతుందా లేకపోతే గంట సేపట్లో చేస్తారా? కొంతమంది అయితే జల్దీ జల్దీని చేస్తారు. నాకైతే జల్దీ జల్దీ రాదు, ఆలోచనతో చేసుకుంటా అనమాట. ఆ పని కుదిరేంత దాకా చేసుకుంటా. ఇవాళకి వీడియో ఇంతే. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటాం. మళ్ళీ దోస్తులందరికీ బాయ్. ఆగురు సబ్స్క్రైబ్ చేసుకునే అయితే యాద్ మరొకుండ్రి.